ఒరే అబ్బాయి, మగపిల్లలు ఎంతమంది ఉండి ఏం ప్రయోజనం రా, ఒక్క ఆడపిల్ల లేకపోయాక. నన్ను ఏం చేయమంటారే? ప్రతిసారి నీ కోడలు పని కట్టుకుని మొగ్గులు అనుకుంటుంటే నా చేతిలో ఉంది. మరి నా చేతిలో ఉందా? ఎవరి చేతుల్లోనూ లేదు, అంతా దేవుడి చేతుల్లో ఉంది. ఆడపిల్ల ఇంటికి శ్రీ మహాలక్ష్మిరా, శ్రీ మహాలక్ష్మి. ఇప్పుడు చెప్పావుగా, వచ్చే సంవత్సరానికి ఆడపిల్ల నీ చేతిలో ఉంటుంది. మా నాయనే నా బాబే, ఎంత చల్లటి మాట చెప్తావరా నాయనది. ఏడు వీళ్ళు కూడా సన్యాసం తీసుకుంటానండి. మగపిల్లోడు మళ్ళీ మగపిల్లోడే పుట్టావా? నా జాతకానికి ఆడపిల్ల నెత్తుకునే యోగ్యత లేదని నేను దానికి టైం అవుతుంది. అన్నం పెట్టావు, పొయ్యి మీద ఉడుకుతుంది కనపడతావా? అమ్మా, ఈ చెత్త దుండీలు కుటుంబంటే కుట్టడమే. నేను ఇక్కడ ఊరికే కూర్చోలేదురా. అన్నం పెట్టు, నువ్వు నోరు కూర్చున్నావు పారా. అప్పుగా నేనన్నా కుట్టుకుంటాను. ఉండండి, నేను వస్తున్నాను. ఇట్లా నేను చూసుకుంటాను. ఈ కళ్ళు ముఖం ఇదే ఆడపిల్ల అయితేనా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, సోమవారం సినిమా కలంగా తయారవుతున్నారు. ఆఫీస్కి టైం అయినా ఇంకా బయలుదేరంటండి. అన్ని అనొచ్చే మీలాంటి ఆడదుండగా హడావుడు ఎందుకే? అర్థం. అయ్యో, నా మతి మండిపోను. అర్థం ఏంటో గుర్తుకొచ్చింది. ఏమండి, ఆ సినిమా మళ్ళీ వచ్చిందండి. సాయంత్రం తొందరగా వచ్చేయండి. ఆ సినిమాలో నాగేశ్వరరావు చేశాడు చూడండి, అందుకే తొందరగా రమ్మంటున్నా. ఒరే బంగారు దశ ఉన్నాడు, బయలుదేరంట. ఒరే, ఒక్క 5 నిమిషాలు ఉండదా? నేను మాత్రం ఏం చేయను, అన్నిటికీ నేను ఒక్కదాన్ని కావాలి. దానికి మళ్ళీ నిలబెట్టి వేరే పనే ఉంటే ఏం చెప్పుకో వాసైనము, ఏం చెప్పుకో కంటమునా? ఈ బాగా తింటా ఉందా? కంటదే, నెలకోసం కంటది. ఏ నువ్వేమన్నా కష్టపడి కనాలి. 9 నెలలు మోసి సిగ్గుడా వచ్చేసేది. ఉదమస్తుకోవాలి ఇదే గోడ్డు మొత్త, గోడ్డు మొత్త నష్టపోతాను. ఎవరా మొదమస్తుకోండి? ఈ అమ్మ మొదలొస్తుంది, ఈ అమ్మ మొదలొస్తుంది. నువ్వు అంతకంటే మొదలొస్తుంది. ఊరుకో పెట్టమని నేను కాదు వేసుకోవాలి. మాట మొదలొస్తుకోవాలి. కాకపోతే ఈ 7 రోజుల అందరికీ నా కొడుకన్నా నేనన్నా కళ్ళ నిప్పుడు నష్టపోతున్నారు. మొదల మోక ఇదే దరిద్ర కొట్టిపోరు. సరే అబ్బాయి, ఈసారి నీకు ఆడపిల్ల పుట్టబోతోందిరా. మళ్ళీ ఏమిట్రా పిచ్చి సన్నాసి, ఈసారి నీకు ఆడపిల్ల పుట్టడం ఖాయం. హలో, ఏ స్పీకింగ్? ఏమయ్యా, నువ్వు మనిషివా పశువా? నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ ఫోన్ చేయొద్దని? ఇట్స్ ఆల్ రైట్. వీడియోరయ్యా, మీ మదర్ సీరియస్ గా నా ప్రాణం తీస్తాడు. ఇంకొకసారి ఇలా ఫోన్ చేస్తే వాడు కాలు వెళ్ళగొట్టాను చెప్పు. ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా? మీ మదర్ సీరియస్ గా చెప్తే వెళ్ళవే. ఎప్పుడు కొంటావా? కొందాం.
గుర్రం పందెం కొట్టని ప్రతి ఆదివారం కొడుతూనే ఉన్నావుగా. అది సరేలే, గుర్రం ఎదురుతుంటుందని మనం కలగన్నావా? అది నిజమేలే, దేనికైనా కాలం కర్మం కలిసి రావాలి. మన ఇద్దరం కలిసి ఉండగా ఆ రెండు కలిసి రావు. అయితే ఒక పని చేస్తానా? ఏమిటి? మన ఇద్దరు ఎవరో ఒకరు పోదానా? ఎందుకు? లేకపోతే కాబూలు వాడు కనిపిస్తాడు. కాబోలి కాబోలి అని 10 సార్లు అంటావు. కాబోలి దగ్గర అప్పు చేసింది నీ కోసం కదట. నా పెళ్ళికా? నీ పెళ్లి కాదు, నా శ్రాద్ధానికి. సజ్జనాలు ఎక్కువయింది, నాతో నడవలేకపోతున్నావు, అన్న టైంకి చేరలేకపోతున్నావు అని స్కూటర్ కొనాలనుకున్నావు. ఆ సంకల్పంతో కాబోలే వాడి దగ్గర 4 డబ్బులు అప్పు చేసి ఆ 4 డబ్బులు గుర్ర పందాలలో పెడితే జాత్మారు కొట్టొచ్చు అనుకున్నావు. గుర్రాలు ఎదురుతారు అనుకున్నావా? పెద్ద మనిషి చూసావా? అప్పు కోసం ఆవేశాలు తిరిగాడు. తీరా మనిషి కనబడితే పారిపోయాడు చింత. ఏం చేస్తాడు పాపం, చేతిలో డబ్బు లేదేమో. సరేలే, నువ్వెక్కడికి? ఆఫీసేనా? నీకోసం వచ్చాను. నాకోసమా? నువ్వా? ఏం చేస్తాను, ఇన్నాళ్ళు కాబూలి వాళ్ళ దగ్గర అప్పు చేయకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు తప్పలేదు. మా అమ్మ దినకార్యానికి 500 రూపాయలు కావాలి. సరేలే, అడ్రస్. సత్యం బయలు ఎక్కడా? ఏ సత్యం? అదే షుగర్ ఫ్యాక్టరీలో పనిచేయట్లా? ఆ సత్యం గారా? అదిగో అదే. సత్యం సాబ్, ముందు అని బయట పోమను. అరే డబ్బు కావాలని నేనే రమ్మన్నా. తప్పు అవుతుంది. అప్పుడు ఇంట్లో అవును, నేను దరిద్రులనే. పెళ్ళాం పిల్లల్ని ఊళ్ళో వదిలేసి ఉన్న డబ్బంతా ఊళ్ళో అందరికీ అప్పులు ఇస్తాం కదమ్మా. దరిద్రులనే. అన్నయ్య అన్నయ్య, వీళ్ళు ఇలా మాట్లాడుతూనే పిల్లల్ని మూటలో వేసుకొని పోతారు. ముందు బయట బొమ్మలు. జానకి. ఇంకెప్పుడు రాను సార్. ఒక్కసారి బేటాను చూసి వెళ్ళిపోతాను సార్. బేటానా అంటే మా రాజానా? అవును సార్. ఎందుకు? ఊరికే చూసి వెళ్ళిపోతాను సార్. అలాగే బాబు సార్. ఏమీ లేదు, మన రాజాని ఒకసారి చూసి వెళ్ళిపోతాను. అప్పుడు వీడెవడు? మన బాబు వీడికి అవసరం ఏమిటి? ఏదో పాపం. ఏమిటండి పాపం?
పిల్లల్ని చూసి మీరు ఓర్చుకోలేరు. ఏ మందు వచ్చి తీసుకుపోతారండి? అవునండి, మీరు దేశాలు అమ్ముకుంటారు. అవసరమైతే పిల్లల కోసం ప్రాణాలు కూడా తీస్తారండి. వీళ్ళకి ప్రేమ ఏమిటి, పాపం ఏమిటండి? కాదమ్మా, పిల్లల్ని భయపెట్టి చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి పెద్దవాళ్ళు మా పేరు అలా వాడుకుంటారు తల్లి. అది నిజం కాదమ్మా. నువ్వేమీ చెప్పక్కర్లేదు, నీ గురించి మాకు బాగా తెలుసు. ఏం తెలుసు తల్లి? మేం మనుషులం కాదని తెలుసు. పులి మనుషుల్ని చంపుకు తింటుందని తెలుసు. అంతేగాని పులి కూడా పిల్లల్ని పెడుతుందని, ప్రేమతో పెంచుతుందన్న సంగతి తెలుసు. తెలియదు ఎందుకు? రూపం చూసి భయపడతారు కనుక. లోకంలో ఎంతో మంది ఉండగా నా బిడ్డ కోసం ఎందుకు రావాలి? నేను అలాంటి బిడ్డనే కన్న తండ్రి కనుక నాకు కన్న ప్రేమ అంటే ఏంటో తెలుసునమ్మా. అమ్మా, లోకంలో మనిషిని పోలిన మనిషి ఉంటాడంటే మనం నమ్మం. కానీ అదే ముఖం, అదే బిడ్డ సత్యబాబు, అమ్మ చూడదు నా బిడ్డమ్మా. వాడు నా బేటా భాయ్. ఈ రోజు నీ బేటని చూశాను. 20 ఏళ్ల నాటి మాట. వెళ్ళిపోతావురా బేట? ఒక్క మాటగా చెప్పకుండా వెళ్ళిపోతావురా? వచ్చే జన్మలో నేను నీకు బిడ్డనే పుట్టి నువ్వు 10 ఏళ్ళకు పోతే నేను 5 ఏళ్ళకే పోతాను రా. అప్పుడు కానీ తెలుసు రాదు నేను ఇప్పుడు పడే బాధ నీకు. అమ్మా, నేను నీ బిడ్డను ఎత్తుకుపోవడం రాలేదమ్మా. ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుపోవడం వచ్చానమ్మా. ఇప్పుడు రా. రోజు ఫోటోలు చూసే బిడ్డని ఒక్కసారి ప్రాణం ఉన్న ఫోటోలు చూసిపోదా వచ్చాడమ్మా. ఎప్పుడు రా, ఎప్పుడు రాను సరే, ఎప్పుడు రాను రా. కాన్సా, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. ఈ బిడ్డ నీ బిడ్డ అనుకో కాన్సా. నీకు తెలుసా? అమ్మకి తెలుసు. కాబోలోడు మీ ఇంటికి వస్తే మీరు పక్కింటోడి లోపం అయిపోతారు సార్. వద్దు సార్. అక్కర్లేదు, నువ్వు తప్పకుంటారా? ఎవరైనా కూడా పర్వాలేదు, నువ్వు తప్పకుండా రాకంటా. తప్పకుండా నువ్వు చెప్తే ఆ రోజు వస్తానమ్మా, రోజు వస్తాను. వస్తాను.